వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు మనం ఎండి చేపలు గుడ్లకు మనం కర్రీ చేసుకుంటున్నాము. ఎండి చేపలు ముందుగానే మనము వేడి నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టాలండి. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు నానబెట్టామనుకోండి, దాని మీద ఉన్న పులుసు అంతా కూడా మురికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక 4-5 సార్లు మనం కడిగి పెట్టుకోవాలి ఎండి చేపలని. అలాగే ఈ ఉడకబెట్టిన ఎగ్స్ అండి. ఇప్పుడు మనం దీన్ని కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 1/2 కేజీ ఉల్లిపాయలు సన్నగా పీసులు కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చి, అలాగే 4 టమాటాలు తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, ఎండి చేపలని ఇలా శుభ్రంగా కడగాలండి. ఒక 5-6 సార్లు అన్న బాగా శుభ్రం చేస్తేనే మనకు ఆ పులుసు అంతా పోయి నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇది మనం ఆయిల్లో వేయించుకుందామండి. ఫస్ట్ మనం కడిగిన తర్వాత ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకుంటేనే ఈ కూర టేస్ట్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్లో వేయించుకుందాం. చూడండి, ఈ చేప ముక్కలన్నీ కూడా మనం ఆయిల్లో వేసేసుకున్నాము. ఇలా అన్ని ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసి వేయించుకుందామండి. చూడండి, చేప ముక్కలన్నీ కూడా ఇలాగా సిమ్లో పెట్టి చక్కగా నీట్గా వేయించుకోండి. ఇట్లా నీట్గా వేయించుకుంటేనే కర్రీ చాలా బాగుంటుందండి. ఇలాగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకుందాము. చూడండి, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసుకున్నాము. సో ఇవి బాగా మగ్గనివ్వాలండి. మగ్గితేనే కూర బాగుంటుంది. ఇది మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది. సాల్ట్ చూడండి, నేను ఇది వేస్తున్నాను. కూరకు తగినంతగా వేసుకోండి, సరిపోతుంది. ఇలా సాల్ట్ వేసేసుకొని ఉల్లిపాయలు మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోయిద్దండి. అలాగే సబ్స్క్రైబర్స్కి, అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నన్ను ఎంతో మీరు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నా మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే గాడ్ బ్లెస్ యూ. ఉల్లిపాయలు ఇలా ఏగిపోవాలండి. ఇలా ఏగిపోయిన తర్వాతే మనం టమాటా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటా ముక్కలు వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా ఆయిల్లో బాగా మగ్గాలండి. మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలాగ కలిపేసి ఒకసారి గరిటెతో కలిపేసి మనం మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు బాగా కలిపేసాను నేను గరిటెతో. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెడితేనే బాగా మగ్గిద్ది. టమాటా కూడా మగ్గిపోయింది కదండి. దీనిలో ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసి కొంచెం తక్కువగా వేస్తున్నానండి. చూడండి, కారం చూసి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా అంతా కూడా మగ్గిపోయింది కదండి. నేను అవి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేపలు ఎగ్స్ వేసేస్తున్నాను. ఇవి చాలా స్లోగా కలపాలండి, ఎందుకంటే ఇవి త్వరగా ఇరిగిపోతాయి. ఈ చేప కూడా త్వరగా విడిపోతుందండి, అందుకని కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. విడిపోని చేప అయితే మనం ఎలా కలిపినా ఉంటుంది, కానీ ఈ చేప త్వరగా విడిపోతుంది. అందుకని కొంచెం స్లోగా కలుపుకుంటే బాగుంటుందండి. ఈ కర్రీ అయితే మరి మీరందరూ కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను వాటర్ వేసేస్తున్నానండి. చూడండి, వాటర్ వేసేస్తున్నాను. ముందుగా కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోండి. చింతపండు కూడా వేసుకోవాలండి, లేకపోతే కొంచెం నీసు వాసన వస్తుంది కదా. చింతపండు వేస్తే ఆ స్మెల్ అనేది ఉండదు. తినేటప్పుడు కూడా మనకి ఆ స్మెల్ తగలదు. సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకొని వేసుకోండి. నాకైతే ఆ సాల్ట్ తగ్గిందండి, అందుకే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు కూడా సాల్ట్ చూసి వేసుకోండి. సాల్ట్, కారం అన్నీ చూసి వేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చింతపండు పులుసు వేస్తున్నానండి. చింతపండు పులుసు ముందుగా తీసి పెట్టుకొని కొంచెం పులుసులాగా మనం వాటర్లో చేసుకొని పోసేసుకుంటే సరిపోయింది. ఎందుకంటే ఆ నీసు అనే స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు కర్రీ నేను మూత పెట్టేస్తున్నానండి. చక్కగా మగ్గిపోయిన తర్వాత
ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం దించేసుకోవచ్చు. చూడండి, ఎండి చేపలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎండి చేపలు తినని వాళ్ళు కూడా తింటారు, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, కొత్తిమీర వేసేసుకుని మనము ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నానండి. ఎంతో కలర్ఫుల్గా ఉండే ఎండి చేపలు గుడ్డు కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. అలాగే మా ఛానల్ని మర్చిపోవద్దండి. గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.